ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది అమెజాన్ పే ఐసిఐసిఐ ఫాస్టాగ్. సో నేను ఇదైతే అప్లై చేసిన ఒక 3 to 4 డేస్ లోపు ఇంటికి వచ్చేసింది అనమాట. సో అసలు లోపల ఏముందనేది చూద్దాం. తర్వాత దీన్ని ఎట్లా అప్లై చేయాలనేది చెప్తాను అనమాట. ఎందుకంటే ఇది బయట చేయించుకుంటే ఒక 600-800 అట్లా తీసుకుంటారు. కానీ వాళ్ళు మనకి బ్యాలెన్స్ వచ్చేసి దాంట్లో సగం అమౌంట్ మాత్రమే మనకి వేస్తున్నారు అనమాట అకౌంట్లో. కానీ నేను ఇప్పుడు అప్లై చేసిన ఈ ఫాస్టాగ్ వచ్చేసి 400 రూపీస్ పడుతుంది. కానీ ఓన్లీ వాళ్ళు తీసుకునేది 100 రూపీసే. ఓన్లీ అది కూడా 100 రూపీస్ ఫాస్టాగ్ సంబంధించిన ఛార్జ్ అనమాట. 200 రూపీస్ ఏమో ఫిక్స్డ్ డిపాజిట్ లెక్క కొంచెం అమౌంట్ హోల్డ్ చేస్తారు. అలాగే ఇంకా 100 రూపీస్ వచ్చేసి మన బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇట్లా ప్యాక్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తాయి. కొన్ని మీకు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఏ విధంగా స్టిక్ చేయాలి, అట్లనే బ్యాలెన్స్ ఏ విధంగా వేయాలనేది చిన్న చిన్న మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో కనిపిస్తాయి అనమాట. సింపుల్ మనము బ్యాలెన్స్ అనేది వ్యాలెట్లోకి వేసుకుంటే సరిపోతే ఆటోమేటిక్గా అక్కడి నుంచే కట్ అయిపోతాయి అనమాట. సో కొంచెం అమెజాన్ చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది మీకు. సో తర్వాత ఫాస్టాగ్ చూడండి ఏ విధంగా ఉందనేది మీరు ఒకసారి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో జస్ట్ ఏం లేదు, మనము మన కారు గ్లాస్కి అయితే ఫ్రంట్ సైడ్ అయితే అతికించుకోవాలన్నమాట. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, ఆ విధంగా అతికించుకోవాలి. జస్ట్ కొంతమంది ప్లాస్టర్లు వేస్తుంటారు, అట్లా వేసుకోకండి. జస్ట్ ఈ స్టిక్కర్ అనేది తీసేసి మీరైతే స్టిక్ చేసుకోవాలన్నమాట విండ్షీల్డ్కి. సో నేను ఈ ప్రాసెస్ లాస్ట్కి అయితే చూపిస్తా ఎట్లా అతికించాలనేది. ఫస్ట్ అయితే ఎట్లా అప్లై చేయాలనేది చూపిస్తా చూడండి. ఫస్ట్ మీరు అమెజాన్ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన అమెజాన్ పే సంబంధించిన పాపప్ కనిపిస్తుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. అమెజాన్ పేని క్లిక్ చేయగానే కింద మీకు పైకి స్క్రోల్ చేయండి. కిందకు పోతుంటే చూడండి మీకు ఫాస్టాగ్ సంబంధించిన ఒకటి కనిపిస్తుంది చూడండి, అమెజాన్ పే ఐసిఐసిఐ ఫాస్టాగ్. సో దాన్ని క్లిక్ చేయగానే మీకు చూడండి ఇక్కడ ఎట్లా అప్లై చేయాలనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు పై ఫాస్టాగ్ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఫ్రంట్ ఆర్సీ అని ఉంది. మీకు ఆర్సీ కార్డు ఫ్రంట్ బ్యాక్ది కూడా అప్లోడ్ చేయాలన్నమాట. కాకపోతే ఫస్ట్ బయర్స్కి ఏమవుతుందంటే వాళ్ళు టెంపరీ నెంబర్ వస్తుంది కాబట్టి మీరు టెంపరీ నెంబర్ తోటి చేసుకోకండి. 2 రోజులు ఆగండి. 2 రోజులు ఆగిన తర్వాత పిఆర్ రాగానే వెంటనే మీకు ఆన్లైన్లో చూపిస్తుంది ఎంబ్యాలెట్లో. సో అవి డిజిటల్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఇట్లా ఈ విధంగా మీరైతే చేయండి. కానీ మీరు టీఆర్ నెంబర్ తోటి చేసుకోకండి. పిఆర్ నెంబర్ వచ్చిన తర్వాతనే అప్లై చేయండి. ఎందుకంటే పిఆర్ నెంబర్ వచ్చిన తర్వాత అప్లై చేయడం వల్ల మీకు పర్మనెంట్గా ఉండిపోద్ది. టీఆర్ నెంబర్ వచ్చిన తర్వాత ఏమైందంటే 1 month లోపు మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. సో అట్లా చేంజ్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది, కొంతమంది మర్చిపోతుంటారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు పిఆర్ నెంబర్ వచ్చిన తర్వాత వెంటనే చేసుకోండి. చూడండి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మన వెహికల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో మీరైతే టీఆర్ కాదు పిఆర్ నెంబర్ వచ్చిన తర్వాత ఎంటర్ చేసుకోండి. 2 రోజులు వెయిట్ చేసినా ఏం కాదు, ఓకేనా. సో తర్వాత ఇక్కడ ఇంజన్ నెంబర్ అడుగుతుంది చూడండి. సో ఇంజన్ నెంబర్ అనేది మీకు ఆర్సీ మీదనే ఉంటుంది, డీటెయిల్ కార్డ్ మీద. సో దాని మీద ఉన్న నెంబరు మీకు ఇక్కడ అయితే ఎంట్రీ చేయాలి. ఇంజన్ నెంబర్ తర్వాత కింద చాసిస్ నెంబర్ అని ఉంటుంది. సో అది కూడా ఆర్సీ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని తప్పు లేకుండా ఒకసారి అయితే క్లియర్గా చెక్ చేయండి. సో తప్పు కొట్టినా కూడా ఇది ఇన్వాలిడ్ అని పడుతుంది. కానీ మీరైతే మామూలుగా నిమ్మలంగా ఎంటర్ చేసుకొని మొత్తం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అవేంటంటే మీరు స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలని ఇక్కడ అడుగుతుంది అనమాట. ఇక్కడ స్టేట్ వచ్చేసి తెలంగాణ సెలెక్ట్ చేస్తున్నా, ఏపీ అయితే ఏపీ. తర్వాత బండి పెట్రోలా కాదా అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నేషనల్ పర్మిట్ వచ్చేసి నేను నో పెడుతున్నాను, ఎందుకంటే నాది ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాదు కాబట్టి. అలాగే ఇక్కడ హోమ్ డెలివరీనా లేకపోతే మీరు ఏజెంట్ నుంచి పిక్ చేసుకుంటారా అని అయితే అడుగుతుంది. నేనైతే హోమ్ డెలివరీ అయితే పెడుతున్నా, ఎందుకంటే సో మనకి డైరెక్ట్ పోస్ట్ ద్వారా వస్తుంది అనమాట. సో అడ్రస్ కూడా ఇక్కడ మనం అమెజాన్లో ఏ అడ్రస్ పెడితే ఆ అడ్రస్ ఉంటుంది, కాకపోతే ఎడిట్ చేయాలంటే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మీకు దాదాపు ఒక 399-400 రూపీస్ దాకా పడుతుంది ఇక్కడ. సో అక్కడ ఫాస్టాగ్ స్టిక్కర్ ఛార్జెస్ వచ్చేసి 84 రూపీస్ ఉంది. ఇక జిఎస్టీ ఒక 15 రూపీస్, మొత్తం 100 రూపాయలు అనుకోండి. ఇంకా సెక్యూరిటీ డిపాజిట్ ఒక 200, మనకు ఒక అమెజాన్ పే దాంట్లో వచ్చేసి ఒక 100 రూపీస్ ఏమో యాడ్ అవుతాయి. సో ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఏంటంటే మీ దగ్గర 100 రూపాయలు కూడా అయిపోయినాయి అనుకోండి, సడన్గా రీఛార్జ్ చేసుకోలేదు అనుకోండి, సో దాంట్లో నుంచి కట్ అయిపోతాయి అనమాట. సో ఇది ఒక మంచిది అనుకోవచ్చు. తర్వాత మీరు ఈ 400 కూడా మీరు గూగుల్ పేనా ఫోన్పేనా ఇంకా భీమ్ యాప్ ఏదన్నా మీ ఇష్టం ఎట్లనైనా దీనికైతే పే చేయాలన్నమాట. సో చూడండి నేనైతే ఫోన్పే ద్వారా పే అయితే చేస్తున్నా. అయితే రీసెంట్ డేస్లో అయితే వీళ్ళు షోరూమ్లలో అయితే ఫాస్టాగ్ ఇవ్వట్లేదు, మీరు బయటనే చేయించుకోండి అది అని అంటారు. కానీ సో మనం బయట చేయించి కార్ తీసుకుపోయి ఇవన్నీ తలకానిపలేదు. కానీ మనమే జస్ట్ ఇంటికా నుంచి సింపుల్గా అమెజాన్ నుంచి మనం ఇట్లా బుక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి నేను ఒకసారి పేమెంట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ పెండింగ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం పే చేసిన అమౌంట్ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తాయి అనమాట.
సో ఇదేం లేదు, ఫస్ట్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ ఇవి చెక్ చేసి అప్లోడ్ చేస్తాం కదా, అవి చెక్ చేసిన తర్వాత ఓకే అయితే వీళ్ళు ఈ విధంగా సక్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. తర్వాత వెంటనే ఈ కార్డ్ అనేది డిస్పాచ్ అవుతుంది. ఒక 2 to 3 డేస్లో మన ఇంటికి అయితే వస్తుంది అనమాట. తర్వాత లాస్ట్కి ఇక్కడ మీరు కొన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఏమి ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయండి. అక్కడ కొన్ని అడుగుతుంది చూడండి. ఫాస్టాగ్ వచ్చేసి యాక్టివ్లో ఉంది. ఓకేనా, కేవైసీ అనేది చేయాలన్నమాట. అంటే ఈ బ్లాక్ కాకుండా ఎప్పటికైనా ఉండాలంటే ఈ కేవైసీ చేయాలి. కాబట్టి ఇక్కడ కొన్ని అడుగుతుంది. ఏంటంటే కారు ఫాస్టాగ్ అతికించిన తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది ఒకసారి ఫోటో తీయాలి. మన ఫాస్టాగ్ ప్లస్ నెంబర్ వచ్చేటట్టు ఫోటో తీయాలి. తర్వాత సైడు ఒక ఫోటో తీయాలన్నమాట. అలాగే క్యాబిన్ లోపల నుంచి అతికించినాక ఆ సీరియల్ నెంబర్ వచ్చేటట్టు అది కూడా ఒక ఫోటో అయితే తీయాలన్నమాట. సో ఈ 3 ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే తర్వాత మీకు భవిష్యత్తులో బ్లాక్ కాకుండా ఉంటుంది. సో చూడండి, రీఛార్జ్ కొట్టిన తర్వాత మనం డైరెక్ట్గా ఇదైతే అమెజాన్ పే బ్యాలెన్స్కి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి సో మనము డైరెక్ట్గా ఇక వ్యాలెట్ని మనము టాప్అప్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం సపరేట్గా రీఛార్జ్లు అట్లాంటి మీరు వెళ్ళి ఫాస్టాగ్ రీఛార్జ్ అట్లాంటివి ఏం అవసరం లేదు. జనరల్గా ఇక్కడ చూపిస్తుందిలే కానీ అంత అవసరం అయితే లేదైతే నేను అనుకుంటున్నా. సో డైరెక్ట్ వ్యాలెట్ని రీఛార్జ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఈ ఫాస్టాగ్ని నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఐసిఐసిఐ ఈ ఫాస్టాగ్ అనేది మామూలుగా ఎట్లాంటి సర్వర్ ఇష్యూస్ రాకుండా చాలా వరకు బాగుందని అయితే నేను రివ్యూస్ అయితే చెక్ చేసిన అనమాట. అంటే టాప్ 2లో ఉందనుకుంటా ఈ ఫాస్టాగ్లలో. సో మనకి ఏమంటారు, టోల్గేట్ కాడికి బాగానే కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల ఇంకా వెయిట్ చేసి కొన్ని లేట్ అవుతుంటాయి కదా, అట్లాంటి ఇష్యూస్ అన్నీ రావని అయితే నేను ఫీడ్బ్యాక్ అయితే చూసినాను అనమాట. కాబట్టి సో ఇది తీసుకోవడం జరిగింది. సో చూడండి, తర్వాత ఇది మనకి పోస్ట్లో వచ్చిన తర్వాత నేను ఎట్లా సెట్ చేయాలనేది ఒకసారి చూపిస్తే ఒకసారి చూడండి. సో మనం ఫస్ట్ అయితే ఇట్లా కింద అయితే పెట్టాలన్నమాట సెంటర్లో. కాకపోతే ఇక్కడ కెమెరాకి అడ్డు వస్తుంది కాబట్టి సో నేను ఎటు పెట్టాలన్నట్లు ఒకసారి అట్లా చెక్ చేస్తున్నాను అనమాట. సో బయట నుంచి చూస్తే చూడండి కొంచెం గలీజ్గా అయితే అవుపడుతుంది ఆడ పెడితే. సో ఇటు డ్రైవర్ సైడ్ పెడితేనేమో నాకు కొంచెం డిస్టర్బెన్స్ లెక్క అనిపించింది కాబట్టి నేను ఏం చేసిన అంటే ఈ సైడ్ పెట్టినాను అనమాట. ఈ సైడ్ అయితే మనకి ఎట్లాంటి డిస్టర్బెన్స్ ఉండదని అయితే ఈ విధంగా ఇక్కడ పెట్టేసి ఇక జస్ట్ ఏం లేదు, మీరు టేపులకు అట్లాంటివి ఏం పెట్టి అతికియకండి. ఇట్లా తీసేసి ఇట్లా పెట్టండి. సో టికెట్ హోల్డర్స్ అని కొన్ని ప్లాస్టిక్ ఉంటాయి అనమాట, అట్లాంటివి ఏం పెట్టకండి. మీరు డైరెక్ట్గా ఇట్లా విండ్షీల్డ్కి అయితే అతికిచ్చేసేయండి. ఎందుకంటే ఫైన్లు కూడా గట్టినే పడతాయి మీరు ఇట్లా స్టిక్ చేయకుంటే. సో మీరు కొలతలు కరెక్ట్గా తీసుకొని ఏం లేదు, జస్ట్ ఫస్ట్ కొంచెం అతికించేసి ఈ విధంగా సింపుల్గా ఇట్లా ఈ విధంగా స్టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో మీకు చూడండి ఒకటి చిప్ టైప్లో అయితే కనిపిస్తుంది. మీకు ఎండాకు ఉంది కాబట్టి మీకు క్లియర్గా చూపించలేస్తున్నా. సో ఆ చిప్ అనేది ఖరాబ్ కాకుండా ఉండాలన్నమాట. సో మిగతాది ఏది పోయినా ఏం కాదు, కానీ ఇంకా అదైతే కరెక్ట్గా ఉండేటట్లు అయితే చూసుకోండి. ఓకేనా, సో మీరు రీఛార్జ్ చేయాలన్నా ఇక్కడ డైరెక్ట్గా ఎమర్జెన్సీలో క్యూఆర్ కోడ్ ఇది స్కాన్ చేసి డైరెక్ట్గా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్గా అయితే చేసిన అనమాట. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.